నూతన క్లబ్ స్థాపించిన నాటి నుండి లయన్స్ క్లబ్ శిఖరం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు లయన్స్ డిస్ట్రిక్ట్ లో ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిగూడ అరిగుంట మదర్ తెరిసా నగరపాలక సంస్థ హై స్కూల్లో లయన్స్ క్లబ్ శిఖరం ఆధ్వర్యంలో జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత లయన్స్ క్లబ్ శిఖరం ప్రెసిడెంట్ సుశీల పర్యవేక్షణలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ శిఖరం ప్రెసిడెంట్ సుశీల అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, స్కూల్ హెచ్ఎం రాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి చిట్నిడి శ్రీనివాస్ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సెక్రటరీ ప్రెసిడెంట్ సుశీల చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. స్కూల్ హెచ్ఎం రాజు మాట్లాడుతూ తమ పాఠశాల 1048 మంది విద్యార్థులకు కంటి వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ శిఖరం ప్రెసిడెంట్ గుత్తుల సుశీలను అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాపే సుధాకర్, ట్రెజరర్ కటారి శాంతి కుమార్, క్లబ్ సభ్యులు వనజ, లక్ష్మి, మురళి, చంటి, శ్రీధర్, శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మా పిల్లలు ఇక్కడ 52 మంది నా పిల్లలు 6th to 10th వరకు ఉన్నారండి. ఈ పిల్లలు కొద్దిగా దృష్టి లోపాలతో ఉండేసరికల్లా వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చింది, కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మొన్న సంప్రదించడం జరిగిందండి. మీరు వెల్కమ్ మేడం చెప్పడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళ యొక్క డాక్టర్ టీంతో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి ఐచెస్ చెకప్ చేయడం కారణంగా మీకు పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అధినేత సుశీల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మదర్ తెరిసా స్కూల్లో నిర్వహించబడుతున్నటువంటి ఈ కంటి వైద్య శిబిరం ఏదైతే ఉందో లయన్స్ క్లబ్ శిఖరం ద్వారా వారు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్ననే వారి యొక్క చార్టర్ తీసుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్న మరుసటి రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి జిల్లా తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి, జరిగి తీరాలి. విద్యార్థి దశలో విద్యార్థులకు అన్ఐడెంటిఫైడ్ ఏదైతే కన్ను నులుపుకుంటూ ఉంటారో తప్పితే వారి యొక్క కన్ను యొక్క ఏదైతే ఉందో ఐ విజన్ తగ్గుతూ ఉందో అది వారు గ్రహించలేరు. బ్లాక్ బోర్డ్కి స్టూడెంట్ కూర్చున్న దానికి వ్యత్యాసం దూరం ఉండడంతో ఆ దూరాన్ని కూడా వారు గమనించలేక కన్ను నూలుతూ ఉంటే తల్లిదండ్రులు ఏమంటారంటే సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నావు కాబట్టి నీకు కన్ను నూలుతున్నావురా అని చెప్పి మందలిస్తారు తప్పితే కానీ ఐ విజన్ని మనం చెక్ చేయడానికి అవకాశాలు ఉండవు. స్కూల్లో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల యొక్క విజన్ని మనం చెక్ చేయడం ద్వారా వారికి అందరితో నివారణలో కానీ వారి యొక్క చూపుని మందగించే సమయంలో మరి సైట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మరి శిఖరం క్లబ్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలు కూడా ఇంకే ఉన్నత శిఖరాలకు చేరాలని వారి క్లబ్ కూడా ఉన్నతంగా మరి జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారందరూ కూడా ప్రజల్లో మంచి విశ్వసనీయత వారి యొక్క ప్రభను పెంచుకోవాలని చెప్పి వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ